ఓం శ్రీ మహాగణాధిపతియ నమః. మార్చి 7వ తేదీ శనివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 7వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. అనుకూలమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకోగలుగుతారు. పనిలో కూడా కాసింత పని భారాన్ని, ఒత్తిడిని సహజంగానే తగ్గించుకోగలుగుతారండి. అనుకున్న ప్రతి పనిని కూడా కార్యరూపంలో పెడుతూ ప్రతి అడుగు ముందుకు వేయడం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ప్రతి విషయంలో కూడా రెట్టింపైన ఉత్సాహంతో ఈ పని నేను చేయగలను అని మీ మీద మీకే నమ్మకంతో చక్కటి రోజుగా ఈ రోజునైతే మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీపై మీకు ఉన్న నమ్మకం మిమ్మల్ని అన్ని విషయాలలోనూ కూడా ముందుకు నడిపించే విధంగా ఉంటుందండి. మీ ఆలోచన విధానం కానీ, మీ మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ అందరినీ ఆకర్షించుకునే విధంగా ఉండటం మీకు అన్ని విషయాలలోనూ కూడా రాణించే అవకాశాన్ని ఇస్తుంది. ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. అన్ని విషయాలను కూడా ఈ నిర్ణయం తీసుకుంటే, ఇలాంటి అడుగు మేము వేస్తే దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి, లేదా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఆలోచనను మీరు ముందుగానే ఊహించి మీరు ప్రతి అడుగు ముందుకు వేయడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో డబ్బుకు సంబంధించిన విషయాలలో కూడా మరింత తెలివిగా వ్యవహరించగలుగుతారు. చక్కటి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందగలుగుతారండి. ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం రావటం కానీ, ఆదాయం రెట్టింపు అవ్వటం కానీ, ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరింతగా తెరుచుకోవటం, చక్కగా అన్ని వైపుల నుంచి ఆదాయం సమయానికి మీ చేతికి అందటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవ బలంతో ప్రతి అడుగు కూడా ఎంతో చురుగ్గా ముందుకు వేయగలుగుతారు. ఊహించని విధంగా ప్రతి పని కలిసి రావటం మీకు చక్కటి సంతోషకరమైన రోజుగా ఉండబోతుందండి. అంటే ఏ పని చేస్తున్నా ఇది జరుగుతుందా లేదా అని ఆలోచించే లోపే మీ పనులన్నీ చకచకా ముందుకు వెళ్తాయి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. ముఖ్యంగా మీరు ఇతరుల పట్ల చూపించే ప్రేమాభిమానాలు, ఇతరుల పట్ల మీరు చూపించే ఆదరణ కూడా మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. అందరి విషయంలోనూ కూడా మంచి జరగాలి అని కోరుకుంటారు. అందరూ మనవారే అన్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళటం కానీ, అందరి నిర్ణయాలతోనూ కూడా మీరు ప్రతి ఆలోచనను చేయటం కానీ మీకు మరింతగా రాణించే విధంగా ఉండబోతుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు, ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో తెలివిగా జరుపుకోగలుగుతారు. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో రహస్యాలను కూడా మీరు చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత పదిలంగా ఉంచుకోగలుగుతారు. ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు వారికి చెప్తూ మిగతా వాటిని మీ బాధ్యతగా మీరు వంతుల మీరే మీ మీద నమ్మకంతో మీరే పూర్తి చేసుకోగలుగుతారు. అంటే అన్ని విషయాలను అందరి దగ్గర చర్చించకుండా కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రం మీరు మరింత పదిలంగా ఉంచుకోవడం మీకు ఈరోజు ప్రత్యేకతగా ఉంటుందండి. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటిని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉండబోతున్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం కానీ, లేదా మీకు ఇష్టమైన వ్యక్తులను కలుసుకోవటం కానీ ఈరోజు మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఎంత పనిభారంలో ఉన్నప్పటికీ కూడా ప్రియమైన వ్యక్తులతో కాసింత విరామ సమయాన్ని గడపడం మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. మీకు నచ్చిన వ్యక్తులతో కలిసి మంచి జరుపుతూ వారికి ఇష్టమైన వస్తువులను కానీ, వారికి ఇష్టమైన బహుమతులను కానీ వేటినైనా కొనుగోలు చేయటం, వారితో కలిసి కాసింత సమయాన్ని గడపడం కూడా మిమ్మల్ని మరింతగా ఉత్తేజం పరిచే విధంగా ఉండబోతుందండి. ఎవరైతే స్థిర చరాస్తులను కూడబెట్టుకోవాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీరు ఏది చేస్తున్నా మీరు ఆ దిశగా, అంటే ఏదైనా కొనుగోలు చేయాలి, వస్తువులను కానీ, లేదా స్థలాలను కానీ, ఇండ్లను కానీ ఏదైనా కొనుగోలు చేయాలి, వాహనాలను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆ దిశగా మీరు ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలిస్తాయి. మీరు వేసే ప్రతి అడుగు కూడా ముందుకు జరుగుతుంది. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. మీ ప్రతి పనిని కూడా తెలివిగా ముందుకు తీసుకువెళ్ళటం వల్ల కూడా మీకు ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందండి.
అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఆలోచనాత్మకంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటారు. స్వలాభం కోసం కాకుండా అందరికీ మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు. చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుందండి. కొన్ని విషయాలలో మాత్రం ఎవరైనా మీ జోలికి వచ్చినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చూసినప్పుడు, లేదా మాటల ద్వారా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు, వారి మాటలను మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందువలన అంటే కొంతమంది వ్యక్తులు కొన్ని సందర్భాలలో మీ ఎదుగుదలని చూడలేక, లేదా మీ మేలు కోరుతున్నట్లు నటిస్తూ మిమ్మల్ని వెనకంజ వేయించాలని కానీ, లేదా మిమ్మల్ని తక్కువ చేయాలని 10 మందిలో ఉన్నప్పుడు అట్లా వ్యవహరించే వ్యక్తులు కూడా ఉండవచ్చండి. అటువంటి వారి విషయంలో మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చేసుకువెళ్తున్నారో మీ విజయాలే వారికొక గంటను మ్రోగించే విధంగా, అంటే మీ విజయభేరి వారికి మరింతగా వారి చిన్న చూపు పడే విధంగా ఉండబోతుంది. అందువలన అటువంటి వారి విషయంలో మీరు పెద్దగా పట్టించుకోకుండా మీరేది చేసుకుంటూ వెళ్తున్నారో వాటి మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింతగా విజయాలను పొందుతూ చక్కటి లాభాలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా అమలుపరుస్తూ చక్కగా మీరు ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరిచే అవకాశం కూడా ఉండబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. చక్కగా అనుకున్న విధంగా ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలను కూడా పొందగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా కొంతవరకు పనిభారం ఒత్తిడి సహజంగానే తగ్గించుకొని అన్నింటినీ కూడా సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి కొంతవరకు చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ముందు చూపుతూ అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. చక్కటి లాభాలను పొందుతూ సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ముందు చూపుతో ప్రతి ప్రణాళిక వేసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. కొత్త ఆలోచనలతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు.
చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు కోరుకున్న ప్రతి పనిని కార్యరూపంలో పెట్టుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ సన్నిహితులతో కానీ, స్నేహితులతో కానీ మాట మంచి జరుపుకోగలుగుతారు. అనుకున్న విధంగా రోజును సంతోషంగా గడుపుతూ అన్ని విధాలుగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని, మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ముందు చూపుతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీరు తీసుకునే నిర్ణయంతో చక్కటి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. కొత్త ఆలోచనలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు భాగస్వామితో కలిసి ప్రతి విషయాన్ని కూడా చర్చించుకోగలుగుతారు. అన్ని నిర్ణయాలను వారితో సంప్రదిస్తూ తీసుకోగలుగుతారు. వారు కూడా అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ మీకు సలహాలను ఇస్తూ ఇద్దరి మాట ఒకటే కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి ఆలోచనలతో ప్రణాళికలు వేసుకోగలుగుతారు. మీ ప్రతి ప్రణాళికను కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా ప్రతి పనిని చేస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే ఎంతో సంతోషంగా, హుందాగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని పేదలకు ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.